నేటి కాలంలో చాలా మంది చాలా తెగల నుండి, చాలా ప్రాంతాల నుండి, వర్గాల నుండి, కొన్ని జాతుల నుండి ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని అంగీకరించి ప్రభులో కొనసాగుతున్న వారు ఈ దినాలలో అనేక మంది కనబడుతూ ఉన్నారు. నేటి కాలపు క్రైస్తవ్యంలో అన్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా క్రీస్తుని రక్షకుడుగా స్వీకరించి ప్రభులో కొనసాగుతున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మనం ప్రభు ఎదుట వస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని కొరకు వాడబడుచున్నామా అనేది ఈ దినాన మనము ప్రభు వాక్యమును బట్టి తెలుసుకోబోతూ ఉన్నాం. అనేక మంది దేవుని కొరకు వాడబడేవారు కొంతమంది అయితే దేవుణ్ణి తమ అవసరాల కొరకు వాడుకునేవారు, తన అవసరాల కొరకు, తమ యొక్క అక్కర్ల కొరకు దేవుని యొక్క నామాన్ని, దేవుణ్ణి వాడుకొని వారి యొక్క అవసరతలు తీర్చుకునేవారు అనేక మందిగా కనబడుతూ ఉన్నారు. అయితే మనం ఏ కోవకు చెందిన వారం అనేది ఈ దినాన ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుంచి దేవుని వాక్యము ద్వారా దేవుని మాటను బట్టి మనము తెలుసుకుందాం. ప్రియులారా, ఇజ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలు గారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సౌలుని దేవుడు తన ప్రజల మీద రాజుగా ఎన్నుకొనుట కొరకు ఆయన యొక్క ఉద్దేశం చాలా గొప్పదిగా ఉంటూ ఉంది సౌలు పట్ల. అందుకనే తన గార్ధములో పోయాయన ఉద్దేశంతో సౌలు వెళ్తూ ఉన్న సమయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ కూడా సమూయేలుకి దేవుడు సమస్తాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. అయితే అవన్నీ తెలియపరిచిన తర్వాత సౌలు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము, 230వ పేజీ. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పురు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అనేను. జ్ఞాపకం చేసుకోండి, నేను బెన్యామీనుడను, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది. ఏ గోత్రము? బెన్యామీన్ గోత్రము ఇజ్రాయేల్ గోత్రాలలో స్వల్పమైనదిగా ఉన్నది. అయితే ఆ బెన్యామీను గోత్రములో కూడా నా ఇంటి వారు అల్పులు అని తన స్థితి గురించి సౌలు గారు సమూయేలుకి చెబుతూ ఉన్నాడు. నా యొక్క స్థితి ఇదయ్యా, అలాంటిది నన్ను నీవు అభిషేకిస్తావంటావేంది అనేసి చెప్తున్నప్పుడు ఇది దేవుని ఉద్దేశం అని చెప్పి సమూయేలు సౌలుకి వివరంగా చెప్తాడు. వివరముగా చెప్పి 10వ అధ్యాయంలో తైలపు బుడ్డి పట్టుకొని మొదటి వచనంలో చూస్తే సౌలు తల మీద పోసి తైలాన్ని పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి అతనికి సమస్తాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధముగా సౌలు గారిని దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి మొట్టమొదటి రాజుగా దేవుడు స్వయముగా తన ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఎన్నుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, అయితే సౌలు యొక్క రాజరికములో, సౌలు యొక్క పరిపాలనలో సౌలు
ఎన్ని సంవత్సరాలు ఏడాడు అని అంటే 30 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో అతను కేవలము 2 సంవత్సరాలు మాత్రమే ఇజ్రాయెల్ని వెళ్ళాడు. మొట్టమొదటి రాజు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనంలో ఆ విషయం మనకి కనపడుతుంది. ప్రియమైన వారలారా, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము, సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను, అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, తాను రాజుగారు రాక మునుపు తన స్థితిని తాను తెలుసుకున్న వాడై అంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు, దేవుడు తన కొరకు తన ప్రజల కొరకు తానుని ఒక ఉన్నత స్థితిలో తీసుకువచ్చినప్పుడు, ప్రియమైన వారలారా, సౌలు గారు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి అనుకూలంగా ఉండవలసినది పోయి, దేవుని మాట విని ఆ ప్రకారం చేయవలసింది పోయి, కొన్ని చేయకూడని పనులు చేసి దేవునికి బాధ తీసుకొచ్చిన వాడై ఉంటున్నాడు, దేవునికి కోపము తీసుకొచ్చిన వాడై ఉంటూ ఉన్నాడు. చూసినట్లయితే ఆ 13వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి ఇజ్రాయేలీలు. ఫిలిస్తీన్లు వస్తున్నారు, వారితో యుద్ధం చేయాలి. సమూయేలు రావాలి, దహన బలులు అర్పించాలి. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళాలి. సమూయేలు రావటం కొంచెం ఆలస్యమైంది. ప్రియమైన వారలారా, 13వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. తన స్థితి ఏంటి, తను ఏం చేయాలా అని తెలిసి కూడా ప్రవక్త చేయవలసినటువంటి, దేవుని యాజకుడు చేయవలసినటువంటి పనులను ప్రియ దేవుని జనాంగమా తానే స్వయంగా జరిగిస్తున్నాడు. కారణం, జనులు చెదిరిపోతున్నారేమో అని కంగారు. అతను కేవలము దేవుని వైపు నుంచి ఆలోచించట్లే, తన వైపు నుంచి ఆలోచిస్తూ ఉన్నాడు సౌలు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, దేవుడు ఒక రాజుగా నన్ను అభిషేకించినాడు కదా, కాబట్టి దేవుడే నాకు తోడుగా ఉంటాడు కదా, నేను ఎందుకు కంగారు పడాలి, ఎందుకు తొందరపడాలి అని ఆలోచించాల్సింది పోయి జనాన్ని చూచి కంగారు పడిపోతున్నాడు. కంగారు పడిపోయి బలులు అర్పించాడు. అర్పించిన వెంటనే సమూయేలు గారు వచ్చేసాడు. ఆ సందర్భంలోకి వచ్చేసి 11వ వచనంలో చూస్తే, నీవు చేసిన పని ఏమి అని అడిగితే సౌలు ఏమంటున్నాడు తెలుసా, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలము నువ్వు రాకపోవటయు ఫిలిస్తీన్లు మిష్కాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతింపపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని. సాహసం చేశాడు, ఆ పని చేయడానికి సాహసించాడు. దేనికయ్యా అంటే ఈ జనుల యొక్క విధానం గమనించి, రాజు చెప్పినట్లు జనులు ఉండాలా, జనులు చెప్పినట్టు రాజు ఉండాలా అనగా అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా లేదు సౌలు దగ్గర. జనులకు భయపడతా ఉన్నాడు, జనులను చూచి అతను తొందరపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సందర్భంలో సమూయేలు చాలా స్పష్టముగా ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటో తెలుసా అండి, 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసితివి. నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు గై కొనలేదు, ఆజ్ఞను అతిక్రమించేసావు, నీ హద్దులో నువ్వు ఉండలేకపోయావు. నీవు అంత మాత్రమే కాక చేసిన పని అవివేకపు పని. రాజు అయినటువంటి నీవు ఒక సామాన్యుడు వలె అవివేకంగా ప్రవర్తించావు. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. ఆయన ఉద్దేశము నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం ఉండాలనుకున్నాడు. అయితే నీ రాజ్యము నిలవదు.
కారణం ఏంటో తెలుసండి? 14వ వచనం చూద్దాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రియమైన వారలారా, ఇక్కడ స్పష్టంగా రాయబడతా ఉంది, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొన్నాడు. అండర్లైన్ చేయాల్సింది ఏందయ్యా అంటే, తన చిత్తానుసారమైన మనస్సు. ప్రభు యొక్క మనస్సు కలిగినటువంటి వ్యక్తి కావాలి దేవుడికి. ఆయన చిత్తం ఏందో తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చేవాడు కావాలి దేవునికి. సౌలు విషయంలో దేవుడు ఎంతగానో ఆలోచించాడు. సౌలు విషయంలో ఎంత తగ్గింపు పరిస్థితులు అతను ఉన్నప్పటికీ కూడా ఎన్నుకున్నాడు దేవుడు. దానికి కృతజ్ఞతగా దేవునికి లోబడి ఆయన ఆజ్ఞను శిరస వహించి దేవునికి మహిమార్థమై దేవునిలో వాడబడవలసినది పోయి అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. కనుకనే దేవుడు ఏం చేశాడయా అంటే, తన చిత్తానుసారముగా తన చిత్తాన్ని నెరవేర్చేవాడిని, అలాంటి మనసు గల వారిని దేవుడు కనుగొన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఇంకా చూసినట్లయితే ప్రియమైన వారలారా, దేవుని పనికి సమూయేలు సౌలుని అభిషేకించినప్పుడు సౌలు అభిషేకింపబడ్డాడే గాని, రాజుగా ఉన్నాడే కానీ దానికి పనికిరాని వాడైపోయాడు. వాడబడే స్థితిలో సౌలు లేడు ఇంకా. కాబట్టి ఇజ్రాయెల్ జనాంగంలో ఉండి ఆ ఇజ్రాయెల్ జనాంగానికి నాయకుడిగా ఉంటూ, రాజుగా ఉంటూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడిగాను, దేవుడి ఉద్దేశ ప్రకారము వాడబడే వ్యక్తి కావాలి దేవుడికి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ కనుగొనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడాయా అంటే, తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గలవానిని. అంటే సమూయేలుకి లేదా మనసు అంటే? లేదు 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 కాబట్టే అలాంటి మనసు కలిగిన వాడు నాకు కావాలని దేవుడు కనుగొని ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇంకను సౌలు విషయంలో మనం గమనించినట్లయితే చేయకూడనటువంటి రెండవ పని ఒకటి చేస్తూ ఉన్నాడు సౌలు. అయితే సమూయేలు సౌలు పిలుస్తా ఉంటాడు. 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సౌలుని సమూయేలు పిలిచి, ఇశ్రాయేలీయులకు యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏవి మాట? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులో ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కనుక, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములేని అన్నిటినీ, ఎన్నిటి? పురుషుల్ని, స్త్రీలని, బాలులను, పసిపిల్లల్ని, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గార్ధబములను అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయుము. సౌలుకి దేవుడు సమూయేలు ద్వారా చెబుతూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, పురుషులు గాని, స్త్రీలు గాని, పిల్లలు గాని, బాలురు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని, ఒంటెలు గాని, గార్భములు గాని, వాటన్నిటిని ఏం చేయాలా? హతము చేయాలి మొట్టమొదటిగా. రెండవది, అక్కడ ఉన్న జనాంగం కలిగి ఉన్నదంతా కూడా ఏం చేయాలా? బొత్తిగా పాడు చేసి వాళ్ళందరినీ కూడా నిర్మూలం చెయ్యి అని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పినప్పుడు సౌలు ఏం చేయాలండి? దేవుని చెప్పిన మాట ప్రకారము చేయాలి. అయితే ప్రియమైన వాళ్ళారా,
8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. పాయింట్ 2, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పక్కగా ఉంచి వాటిని పక్కన పెట్టి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసింది. దేవుడు ఏం చెప్పాడు? 3వ వచనంలో చూస్తే, అయ్యా ఎద్దులున్నా సరే, గొర్రెలున్నా సరే, ఒంటెలున్నా సరే, గర్భంలో ఉన్నా సరే, అసలు ఎయ్యున్నా సరే నాయన, పశువులు మొత్తాన్ని చంపేయండిరా, మనిషి అన్నవాడు మొత్తాన్ని చంపేయండిరా, వాళ్ళు కలిగి ఉన్నదంతా నాశనం చేయండి అబ్బాయి, మీరు నిర్మూలన చేయండి అని చెప్పి క్లియర్గా చెప్పి పంపిస్తే, అది దేవుని ఆజ్ఞ, దేవుని మాట చెప్పి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, వాళ్ళ రాజుని, అమాలేకుల రాజుని అగగును ఒకడిని, గొర్రెల్లో ఎడ్లలో ఏం చేశాడంటే క్రొవ్విన గొర్రె పిల్లలు, కొరువిన వాటిని కొన్ని పక్కకి తీసిపెట్టి మిగిలినవి నాశనం చేశారు. వెంటనే దేవునికి చాలా బాధ కలిగింది, కోపం వస్తాము. 10వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు పశ్చాత్తాపడుతున్నారు. ఎవరి విషయమయ్యా అంటే, ఇజ్రాయెల్ జనాంగానికి మొట్టమొదటి రాజుగా సౌలుని నియమించినందుకు స్వయముగా దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడా అంటే, మొట్టమొదటిగా చూస్తేనేమో దహన బలులు అర్పించేసి దేవుని ఆజ్ఞకు మీరాడు. సరే అది అయిపోయింది, వాడు తెలిసి తెలియ చేసాడేమోలే, ఇంక పోని వాడు బుద్ధి మార్చుకుంటాడేమో, సమయం ఇద్దాము చూద్దాము అని చెప్పేసేసి దేవుడు సమయం ఇస్తే, రెండోసారి చూసినట్లయితే అమాలేకుల్ని మీరు యుద్ధం చేసి వాడిని బొత్తిగా నాశనం చేయండి అని చెప్తే, అది చేయాల్సింది పోయి సౌలు ఏం చేస్తున్నాడయా అంటే, అక్కడ ఉన్న జనాంగం అనగా తన యొక్క సైనికులతో కలిసి కొన్ని పక్కకి తీసి పెడతా ఉన్నాడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించినాడు. దేవుని ఆజ్ఞకు లోబడిపోయాలకే దేవునికి కోపం వచ్చేసేసి సమూయేలుకు చెప్తా ఉన్నప్పుడు సమూయేలు కోపావేశుడైపోయి రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాడు. ఉదయం లేచాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళగానే 13వ వచనంలో అంటాడు, తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఎవరికి? సమూయేలుకి. ఎవరు చెప్తున్నారు? సౌలు చెప్తున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. ఇది కూడా అవివేక పని. నేటి కాలపు క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? దేవుని చెప్పినటువంటి మాటకు విని ఆ ప్రకారం చేయకుండా వాళ్ళ సొంత జ్ఞానంతో కొన్ని పనులు చేసి, మేము ఏం చేశాము? యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అనుకుంటారు. అయితే సమూయేలు గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు, కోపంతో మాట్లాడుతున్నాడు, రౌద్రంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడది? నేను గొప్ప చేశానని చెప్తున్నావు, దేవుని ఆజ్ఞను నెరవేర్చానని గొప్పగా చెబుతూ ఉన్నావు, మరి నాకు వినపడుతుందే ఆ గొర్రెల అరుపులేంటి, ఎడ్ల రంకెలేంటి, అవి ఎక్కడివిరా నాయనా అని అడిగితే, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకువచ్చిరి. జనులు తీసుకొచ్చారా? చూచారా? ఎందుకు తీసుకొచ్చారు? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు. దేవుడు వాటిని చంపేయండ్రా అని చెబితే అవి తీసుకొచ్చి దేవుడికి బలులు అర్పియాలా? దేవుడు వద్దన్న దాన్ని తీసుకొచ్చి దేవుడికి అప్పగిస్తా ఉన్నారు. ఎంత అవివేకపు పని! నేటి కాల క్రైస్తవుల్లో కూడా అనేక మంది దేవునికి విరుద్ధమైన పనులు జరిగించి వాటి ద్వారా వచ్చిన వాటితో దేవునికే నైవేద్యం పెడతా ఉంటారు. నేటి కాలంలో దేవునికే ఇస్తా ఉంటారు. నాయనా పగలంతా దీవించావు, నా దొంగతనంలో తోడున్నావు, ఈ దొంగ సొమ్ములో వచ్చిన దాంట్లో నీకు సగం ఎత్తున్నా పో. అలాంటి దొంగ బ్రతుకులు ఎంతమంది బతకట్లేదు క్రైస్తవులు? ఈ సౌలు వలె అవివేకంగా దేవుని యొక్క మనసు ప్రకారము జీవించక, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఉండక, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ, తన తలంపులను నెరవేర్చుకుంటూ, తనకు తోచింది చేస్తూ
నేను దేవుని పని చేశాను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు సమూయేలుకి. సమూయేలుకి ఏం తెలియదేమనుకున్నాడు పాపం. సమూయేలు ఏదో వస్తాడు చెబుతాడు పోతాడులే, సమూయేలుకి ఏం తెలియదేమనుకున్నాడు. కానీ రాత్రి సమూయేలుకి దేవుడు బోధ చేసినట్లుగా సౌలుకు తెలియదు. ఈ విధముగా సంభాషణ జరుగుతూ ఉంటా ఉన్న సమయంలో ప్రియమైన వారలారా, చాలా స్పష్టముగా ఒక మాట చెప్తా ఉన్నాడు సమూయేలు. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం. ప్రతి ఒక్కడు సోది చెప్పట్లేదు నేటి కాలంలో. సోది అంటే నేను పట్టుకుని సోది చెప్తున్నానా అనుకోవచ్చేమో. తిరుగుబాటు చేస్తే నువ్వు సోది చెప్పినట్టే అని దేవుడి వాక్యము. మూర్ఖుడిగా ప్రవర్తిస్తే మాయా విగ్రహపు గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. వెంటనే సౌలు ఏమంటున్నాడు తెలుసా? 24వ వచనం, జనులకు జడిసి. ఏంటి? జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఏంటంటే జనులకు జడిశాడు, జనులకు భయపడ్డాడు, జనులకు లోబడ్డాడు. ఇతనేం రాజు అంటే బాబు? వారిని నీకు లోబరుచుకొని నేను చెప్పిన ప్రకారం నువ్వు చేసి సైన్యం ద్వారా నీ ప్రజలను జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా నా యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడువురబ్బాయి అని చెప్పి నేను నియమిస్తే నువ్వు జనులకు జడవలసిన పని ఏంటి? జనులు ఎన్నుకున్నారా నీకు రాజుగా? ప్రియమైన వారలారా, అతని యొక్క ఉద్దేశం ఏందయ్యా అంటే జనులకు ఉన్నటువంటి మనస్తత్వమే అతను కూడా కలిగి ఉన్నాడు. అంతే, ప్రత్యేకత ఏమీ లేదు. నేను రాజునే, దేవుడు నన్ను ఎన్నుకున్నాడే, దేవుడు నన్ను అభిషేకించినాడే, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడే, ఈ విధంగా చేయని స్వయముగా దేవుడు నాకు చెబుతూ ఉన్నాడే ప్రవక్త ద్వారా, మరి దేవుని ప్రకారం నేను చేయాలే అన్న ఆలోచనని విడిచిపెట్టి జనులకు దడిసి ఏం చేస్తున్నాడు అంటే గొర్రెల్ని ఎద్దుల్ని వాటిలో మంచి తీసుకొచ్చి దేవుడికి బలి అర్పించడానికి తెచ్చాడంట. ఈ విధముగా దేవునికి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రియమైన వారలారా, ఆల్రెడీ దేవుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు మరి కనుగొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సౌలు విషయమై సమూయేలు విపరీతంగా బాధపడిపోతూ ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, దుఃఖక్రాంతుడైపోతూ ఉన్నాడు. 35వ వచనం 15:35లో ప్రియమైన వారలారా, సౌలు విషయమై పశ్చాత్తాపడతా ఉన్నప్పుడు సౌలును ఇశ్రాయేలు మీదుగా రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపడతా ఉంటుంటే 16వ వచనంలో దేవుడు క్లియర్గా సమూయేలుతో ఒక మాట అంటా ఉంటాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయ యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. అతని కుమారుల్లో ఒకనిని నేను రాజుగా నియమించుదను. ఇంక వద్దు అనుకున్నాడు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు సమూయేలు? ఎందుకు దుఃఖపడుతున్నావు? అతనికి ఎంత చెప్పినా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞ కంటే కూడా మనుషులకు భయపడిపోతున్నాడు. అలాంటి వాడు రాజుగా అవసరమా? పేరుకి నా యొక్క బిడ్డే, పేరుకి రాజే, కానీ అతని యొక్క ప్రవర్తన సామాన్యుడి కన్నా మరీ ఘోరంగా ఉంది. నన్ను గణపరచవలసింది పోయి నా మాటకు అతను విని గౌరవించవలసింది పోయి, నా మాటకు విధేయుడుగా ఉండవలసింది పోయి, నన్ను గణపరచాల్సింది పోయి, నేను చెప్పే ప్రతి మాటకు అతను వేరుగా ఉంటూ ఉన్నాడు. నా ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉండట్లేదు. నాచే వాడబడే స్థితిలో అతను లేడు. కనుక నాకు అతను అవసరంలే. నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను కాబట్టి ఆ వ్యక్తి ఎదుగు నేను పంపుతాను. నువ్వు లే, నువ్వు ఉన్న చోట లే, నీ కొమ్మును తైలంతో నింపుకో, ఇంకా నువ్వు వెళ్ళు
అన్నప్పుడు దేవుని మాటకు సమూయేలు విని ఆయన చెప్పిన ప్రకారమే యెషయా ఇంటికి వచ్చే. ప్రియమైన దేవుని బిల్లలారా, బెత్లెహేమీయుడైన యెషయా దగ్గరికి వస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం 5వ వచనం. అక్కడ చూసినట్లయితే అక్కడ జనాంగము, అయా నువ్వు వస్తున్నావు ప్రవక్తవి, సమాధానంగా వస్తున్నావా లేకపోతే ఏమైనా తీసుకొస్తున్నావా మాకు అంటే, నేను సమాధానంగా వస్తున్నాడే, మీరు భయపడకండి, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పిస్తా ఉన్నాడు. వారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎలియాబును చూచాడు. ఏలియాబును చూచి నిజము అనుకుంటున్నాడు. ఎలియాబును చూచి, అతని దేహదారుఢ్యాన్ని చూచి, అతని ఎత్తును చూచి, అతని యొక్క అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ పొజిషన్ చూచి, ఇతనే దేవుడు ఎన్నుకున్నట్లుగా ఉన్నాడు రాజుగా. రాజుగా ఉండాల్సింది ఏంటి? దేహదారుఢ్యం ఉండాలా, కొంత చూడటానికి బాగుండాలా, తెలివైనోడై ఉండాలి. ఏమండి, ఎదుటి చూసే వాళ్ళకి ఇతను చూస్తే భయం కలిగే విధంగా ఉండాలి. కాబట్టి అవన్నీ ఇతనిలో ఉన్నాయనుకున్నాడు సమూయేలు. అయితే దేవుడు అంటూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై స్వరూపం లక్ష్య పెడుతురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. వాడు చూడటానికి ఆకారానికి కనబడుతున్నాడు, అందంగా కనపడొచ్చు, దేహదారుఢ్యం మంచిగా ఉండొచ్చు, కానీ నువ్వు చూసేది పై స్వరూపం నాయన సమూయేలు. నేనైతే ఏం చేస్తున్నానంటే హృదయాన్ని చూస్తూ ఉన్నాను. నా హృదయం కలిగినోడు నాకు కావాలనుకుంటున్నాను, నా మనసు కలిగినోడు నాకు కావాలనుకుంటున్నాను, నా చిత్త ప్రకారం జరిగించి నా మాట విని నా కొరకు బ్రతికి నాచే వాడబడేవాడు నాకు కావాలని కోరుకుంటున్నాను సమూయేలు, అతను కాదు అని చెప్పినప్పుడు ప్రియమైన వారలారా, ఇంకా ప్రతి ఒక్కరిని యెషయా పంపిస్తా ఉన్నాడు సమూయేలు దగ్గరికి. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను నేను కోరుకోలేదు అని చెప్తూ ఉన్నప్పుడు చివరిగా 11వ వచనంలో అంటాడు సమూయేలు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు, ఇంకనూ కడసరి వాడున్నాడయా, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వానిని పిలిపించి లోపలకు తోడుకొని వచ్చాను. ఇంకా చివరోడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు ఏం చేస్తాడయ్యా అంటే గొర్రెలు కాసుకుంటాడు. ఇప్పుడు చూస్తే ప్రియమైన వారలారా, ఈ గొర్రెలు కాసేవాడు ఎవరయ్యా అంటే దావీదు. గొర్రెలు కాసేవాడు యెషయా యొక్క చిన్న కుమారుడు ఎవరయ్యా అంటే దావీదు. ఈ దావీదు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే గొర్రెలు కాచుకునేవాడు. అన్నలు ఏం చేస్తారయ్యా అంటే అన్నలు యుద్ధ ప్రావీణ్యులు, సైన్యంలోకి వెళ్ళేవాళ్ళు, రాజు దగ్గర ఉండేవాళ్ళు. గమనించండి, చూసే జనాంగము ఎవరిని గొప్పగా చూస్తారు? చూసే జనం, అక్కడ ఉన్న జనము, యెషయా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, దావీదు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఆ ప్రదేశంలో ఉన్నవాళ్ళు ఎవరిని ఘనంగా చూస్తారు? దావీదు యొక్క అన్నల్ని ఘనంగా చూస్తారు. మరి దావీదు ఏం చేస్తున్నాడు అంటే తన తండ్రి పశువులను, తన తండ్రి గొర్రెలను మేపుతున్న వాడై ఉంటూ ఉన్నాడు. అంటే ఇంటిలో దావీదు వీళ్ళకు దావీదుని ఎలాగున్నాయంటే పరిస్థితి, వీరేదో గొప్ప పని చేసేవారిగాను, వీళ్ళు మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారుగాను, చిన్నోడు దావీదు దేనికి పనికిరాళ్లే వీడు అనుకొని వాడు ఏదో గొర్రెల మేపనీలు అని చెప్పేసి పంపించిన స్థితిలో కనపడుతూ ఉంది మనకి. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు అందరూ తృణీకరించి ఉండొచ్చు, అందరూ వెలివేసి ఉండొచ్చు, అందరూ దగ్గరకు రానికపోయి ఉండొచ్చు, అందరూ చిన్న చూపు చూడవచ్చు, కానీ దేవుని యొక్క చూపు ఆ చిన్నవాడైనటువంటి దావీదు మీద నిలిచినది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పై స్వరూపం లక్ష్య పెడుతున్నారు, కానీ ఇంతమంది పిల్లలున్నా కూడా దావీదు మీద దేవుని మనసు ఎందుకు అనుకున్నదయ్యా అంటే దావీదు నిత్యము దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉంటూ ఉన్నాడు.
దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు, దేవుణ్ణి హెచ్చించేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడిచ్చిన శక్తితో గొర్రెల మీదకి వచ్చినటువంటి ఏ మృగాలైనా సరే చీల్చి చెండాలనే శక్తిని దేవుని ద్వారా పొందుకొని తన తండ్రి గొర్రెలను మేపుచున్నవాడిగా ఉంటున్నాడు. అప్పుడు చిన్న కుమారుడు ఇంట్లోకి వచ్చాడు. సమూయేలు అక్కడ ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఇంట్లోకి రాగానే 12వ వచనం, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఇందాక మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో నేను కనుగొన్నాను అంటూ ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనుష్యుని గల ఒకరిని కనుగొన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ 16వ అధ్యాయము ఈ 12వ వచనంలో చూస్తే నేను కోరుకున్నాడు ఇతడే. ఇంటోళ్ళు కోరుకోకపోవచ్చు, అయిన వారి కోరుకోకపోవచ్చు, కానీ నేను నా పని కొరకు, నేను నా ఉద్దేశములు నెరవేర్చుట కొరకు నా మనసు కలిగిన వాడు ఇతడు కాబట్టి ఇతనిని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నువ్వు లేచి అతనిని అభిషేకించు అని చెప్పేసేసి ప్రియమైన దేవుని జనాంగమా చెప్పినప్పుడు సమూయేలు లేచాడు, అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకించప్పటి నుంచి ప్రియమైన వారలారా దేవుని యొక్క ఆత్మ చూసినట్లయితే 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అందరిలో చిన్నవాడిగా కనపడుతున్నాడు, కుటుంబంలో ఊరిలో చిన్నవాడిగా కనపడుతున్నాడు, గొర్రెలు కాసుకునేవాడిగా కనపడుతున్నాడు, దేనికి పనికిరాని వాడుగా అనుకుంటున్నారు. కానీ అందరి ముందు దేవుడు తనకి అనుకూలమైనటువంటి వ్యక్తి, తన మనసు కలిగిన వ్యక్తిని దేవుడు అక్కడ గణపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. అందరి ముందు మరి అతనిని రాజు అభిషేకిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల్లారా, అభిషేకించి వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైనటువంటి వారులారా చూచినట్లయితే 17వ అధ్యాయంలో ఇజ్రాయేలీలకి ప్రియమైన వారులారా ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతూ ఉందంటే యుద్ధానికి సిద్ధపడ్డారు, ప్రకటించుకున్నారు యుద్ధం చేయడానికి ప్రకటించుకున్నప్పుడు ప్రియమైన వారులారా యుద్ధానికి రాజు ఉన్నాడు, రాజుతో పాటు సైన్యాధిపతులు ఉంటారు, సైనికులు ఉంటారు. అయితే యుద్ధం ఎవరు చేయాలా అంటే రాజు చేయాలా, సైన్యాధిపతి చేయాలా, సైనికులు చేయాలా? వాళ్ళ పనే యుద్ధము చేయట. అయితే ఆ ఫిలిస్తీన్లు వాళ్ళంతా కూడా ఒకవైపు దిగారు, ఇజ్రాయేలీలు ఒకవైపు ఉన్నారు. 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే గాతు వాడైన గొల్యాతు అనే ఒక సూర్యుడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రానం ఉండెను. అతడు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా గమనించండి, ఈ విధముగా అతను ఉండి యుద్ధానికి సిద్ధపడుతూ 9వ వచనంలో అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుదుము, నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించి ఎడల వాడును నేనును పోట్లాడుతామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైపోయారు. ఎంత పిరికోలు కాకపోతే భీతులైపోతారు. వాడెవడో నేను రేపు చంపుతాను రా అబ్బాయి అనగానే నేను ఈ రోజే చచ్చిపోయారా నాయన అనుకుంటాడు. అంటే ఎంత పిరికోడు, ఎంత భయస్థులైపోయారు. ఇశ్రాయేలు, సౌలు అందరూ భయపడిపోతున్నాడు. ఎవరికి? గొల్యాతును చూచి, వాడి ఎత్తును చూచి, వాడు లావును చూచి, వాడి ఆకారాన్ని చూచి, వాడు ఉపయోగించే ఆ పనిముట్లను చూచి గజగజ గజగజ ఒరిగిపోతా ఉన్నాడు. వాడు ఇంకా ప్రతి దినము ఉదయం సాయంత్రం కనపడతా ఉన్నాడు.
40 దినాలు కనపడతా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వారులారా. అయితే యెషయి అనుకోని రీతిలో దావీదుని పిలిచి, మీ అన్నల దగ్గరికి ఒకసారి వెళ్ళిరా ఆయన, ఇగో ఇచ్చినాను, ఈ తిని పదార్థాలు తీసుకెళ్లి మీ అన్నకి ఇచ్చేసి వాళ్ళు ఎలా ఉన్నారో చూచి రాపో నాయన అని చెప్పేసి దావీదుకి ఇచ్చి పంపిస్తాడు. దావీదు తన యొక్క మందని, తన తండ్రి ఇచ్చిన మందని ఒక వేరే కాపలవానికి ఇచ్చి ఆ కాపరికి అప్పగించి ఆ వస్తువులు కూడా ఇంకా తీసుకొని, యెషయి ఇచ్చిన వస్తువులు తీసుకొని ఆ సైన్యం దగ్గరికి వెళ్ళిపోయాడు. సైన్యం దగ్గర ప్రియమైన వారులారా, వస్తువుల యొక్క సామగ్రిని కనిపెట్టేవాడికి అవి ఇచ్చేసేసి పరిగెత్తుకుంటా సైన్యంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే జయము జయము జయని అరుపులు వినపడతా ఉన్నాయి. అరుస్తూ ఉంటూ ఉన్నారు. ఈ విధంగా అరుపులు వినపడుతుంటే పరిగెత్తుకుంటూ పోయి ఆ సైన్యంలోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాడు. దావీదు అన్నలతో మాట్లాడుతూ ఉంటూ ఉండగానే గొల్యాతు పైన చెప్పిన విధముగా ఒక మాటలు చెప్తా ఉన్నాడు. అరే రండిరా, ఎవడొస్తాడో రండి, మీరు ఓడిపోతే మాకు దాసులైపోతారు, మేము ఓడిపోతే మీకు దాసులైపోతాం, ఎవడొస్తాడో రండిరా అని చెప్పేసేసి ఈ కేకలు అరుపులు చెబుతూ ఉన్నాడు. కేకలు అరుపులుగా వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఆ సమయంలో 24 వచనం, ఇజ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరొచ్చుచున్నాడు, వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా. వెంటనే దావీదు ఏమంటున్నాడు తెలుసా ప్రియమైన వారులారా? 26వ వచనం అండర్లైన్ చేసుకోండి. దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, వాళ్ళు చెబుతా ఉన్నారు పైన చెప్పిన మాటలు ఏమని, బహుగా ఐశ్వర్యం ఇస్తాడయ్యా, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడయ్యా, తన ఇంటి వారిలో స్వతంత్రులుగా ఉంటారయ్యా, ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా తన దేవుని దూషించుట దావీదు సహించుకోలేకపోయాడు ప్రియమైన వాళ్ళ. ఈ మాట అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతుంటే వాళ్ళ పెద్దాన్ని విన్నాడు ఎలియాబు. విని, రే ఎందుకు వచ్చేవారు ఇక్కడికి, నువ్వు నీకేం పని రా ఇక్కడికి, నువ్వు ఏదైనా వస్తే వెంటనే చూసుకొని పోరాదురా, నీకు ఎక్కువ మాటలు ఎందుకురా, నీకు అతి మాటలు దేనికిరా, నీ యొక్క హృదయం ఒక గర్వం నాకు తెలుసురా, ఆ చెడుతనం నాకు తెలుసురా, యుద్ధం ఏం జరిగిందో చూడటానికే కదరా నువ్వు వచ్చింది. నిజమే వచ్చాడు, బాగానే ఉంది, నువ్వు యుద్ధ సూర్యుడు అయినాడు, నువ్వేం చేస్తున్నావు, వాడు కేకలేస్తుంటే అరుపులేస్తుంటే ఏం చేస్తున్నావు చూసుకుంటూ దగ్గర ఉనికిపోతున్నావు. దావీదు అంటా ఉన్నాడు, అన్నా నేనేం చేశానన్నా, నీతో ఒక్క మాట మాట్లాడానా నేను, ఎందుకన్నా నన్ను తిడతాను నువ్వు అని చెప్పేసేసి అక్కడి నుంచి పక్కకు పోయి ఇంకొకరిని అడుగుతా ఉన్నాడు. ఇట్లా వాళ్ళని అడుగుతా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా సౌలు దగ్గరికి వెళ్ళాయి. సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు అతనిని సిద్ధపరిచి ముందుకు పంపించడం జరిగింది ప్రియమైన వారులారా. అందుకు ముందు సౌలు అంటూ ఉన్నాడు, నాయనా వాడు చూస్తే అంత పెద్దగా ఉన్నాడు, నువ్వు చూస్తే బాలుడుగా ఉన్నావు అబ్బాయి, నువ్వేం చేయగలుగుతావురా అంటే 37వ వచనం అంటాడు, సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అన్నప్పుడు ప్రియమైన వారులారా, చూడండి, దావీదు చిన్నపిల్లవాడు, జ్ఞాపకం ఉంచుకోండి, దావీదు చిన్నపిల్లవాడు. ఫిలిస్తీయులు దండు వచ్చింది, అక్కడ ఇశ్రాయేల్ దండు ఇక్కడ నిలబడది. యుద్ధం చేయవలసిన వాళ్ళు ఎవరు? రాజు, తర్వాత సైనికులు. మరి దావీదు యుద్ధం చేయటం ఏంటి? అక్కడ పని జరిగించవలసింది ఎవరు? వాళ్ళు. అక్కడ చూస్తే చాలా ఎత్తుకు కనపడుతున్నాడు, చాలా బలం కలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. దేహదారిని చూస్తే గుండె ఆగిపోతుంది ఇక్కడ వాళ్ళకి. వాడు వేసే కేకలు 40 దినాలు చూస్తా కూర్చున్నారు, ఉదయం సాయంత్రం వచ్చిపోతామని చూస్తా కూర్చున్నారు, ఏమి చేత కానివ్వని వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ పిల్లవాడైనటువంటి దావీదు, వయసులో చిన్నవాడైనటువంటి దావీదు దేవుని విషయమై రోషము కలిగి వాడిని చంపుతా, నా జీవం కలిగినటువంటి దేవుణ్ణి వాడు దూషించడానికి సొమ్మత లేనివాడు వాడెంతటోడు. ప్రియమైన వాళ్ళ ఈ రోషం అక్కడలో ఒక్కడికైనా ఉందా? అక్కడ రాజుకి ఏమైనా ఉందా?
చివరికి రాజు, నేను చేతగానినోడయ్యా, నేనేం చేయలేను, ఇదిగో నువ్వే చేసేసాయని పంపించినప్పుడు ప్రియమైన వారలారా జ్ఞాపకం ఉంచుకోండి, దావీదు దేవుని విషయమై, దేవుని పని విషయమై, దేవునితో అనుబంధం కలిగిన వాడు కాబట్టి ప్రియమైన వారలారా దావీదు గొల్యాతును చంపడానికి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో దావీదును చూచాడు. ఎవరు? గొలియాతు. దావీదును చూచి దావీదును తృణీకరించి 43వ వచనంలో చూస్తే, కత్తి తీసుకొని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపిస్తా ఉన్నాడు. నా దగ్గరికి రారా నువ్వు పిల్లగా, నీ మాంసం ఆకాశకు భూమృగములకు ఇచ్చివేస్తా అని దావీదును శాపాలు పెడతా ఉన్నాడు, దావీదును తిడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా దావీదు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? దావీదు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీవు కత్తి బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ప్రియమైన వారలారా గమనించండి, ఎంత రోషంగా మాట్లాడుతున్నాడండి, ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడండి. ఏమైపోయిందండి ఈ పౌరుషము? ఏమైపోయిందండి ఈ రోషము సౌలుకను ఆ సైన్యానికి? ఒక పిల్లవాడు తన అన్నల దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు జీవం గల దేవుని వాడు ఎవడో దూషిస్తా ఉంటుంటే తట్టుకోలేకపోయి, కడుపు మండిపోయి, మనసు బాధ వేసి, రోషం కలిగి, నా దేవుని వీడు దూషిస్తాడు, వీడు ఎంతటోడు, అసలు యుద్ధం జరిగించేది నేను కాదు, నేను నమ్మిన నా దేవుడు యెహోవా జీవముతోడు, యుద్ధం యెహోవాదే, నీ తల తగ నెరగుతా నేను అని ఎంతో రోషంగా ముందుకు వెళ్ళి ప్రియమైన వారలారా సైన్యం వైపు వెళ్ళి యుద్ధానికి ఒకరికొకరు ఎదురుపడ్డారు. సైన్యం వైపు వెళ్ళేసేసి తన దగ్గర ఉన్నటువంటి రాళ్ళు, ఒడిసెల్లో రాయి తీసుకొని తిప్పి తిప్పి ఒక్కటి కొడితే ప్రియమైన వారు 49 తన సంచి చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుటిని కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్ల పడెను. ఏం వాడాడు? ఏం వాడాడు? ఈటి వాడాడా? కత్తి వాడాడా? ఇంకేదైనా వాడాడా? ఏమండి, ఏం లే. సింపుల్. కారణం ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. తన ప్రజల తరపున యుద్ధము చేయువాడు ఆయనే. వాడు ఎన్ని యుద్ధ ఆయుధాలు మోసుకొని రావచ్చుగాక, వాడెంత బలాఢ్యుడై ఉండుగాక ప్రత్యర్థి, వాడు ఎలాంటి లావోడని కావచ్చు, వాడికి ఎలాంటి బలగమైన ఉండొచ్చు, నా తరపున, నా దేవుని తరపున నేను పోరాడేవాడిగా ఉన్నాను, నాకు దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడని చెప్పేసి బడిసెల రాయి తీసి కొడితే వాడిని నిదురు నలిగితే బోర్లగా పడ్డాడు. ఎల్లెలకు కాదు పడ్డది, బోర్లగా పడ్డాడు. పడ్డప్పుడు తల నరికి ప్రియమైన వారలారా ఆ తల పట్టుకొని వెళ్తా ఉంటుంటే ప్రియమైన దేవుని జనాంగమా, ఆ గొలియాతు తరపున వచ్చిన వాళ్ళందరూ పారిపోతా ఉంటున్నారు. గమనించండి, దేవుని యొక్క ఆ సైన్యాల్లో దేవుని తరపున పోరాడాల్సిన వాడు, దేవుని కొరకు వాడబడాల్సినటువంటి సౌలు గాని, సౌలు సైన్యం గాని ఎవరో కూడా చేత కాని వారి వలె ఉండిపోయిన వారిగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుని మనస్సు కలిగినటువంటి దావీదు దేవుని కొరకు వాడబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ సమయమున దేవుని వాక్యం వింటున్నటువంటి మనము గమనించినట్లయితే తన చిత్తానుసారమైన మనసు గల ఒకడిని కనుగొన్నాడు, తర్వాత కోరుకున్నాడు. ఈ సమయంలో దేవుడు తన పని కొరకు దావీదుని వాడుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని కొరకు వాడబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. యుద్ధము చేయవలసినది రాజే, యుద్ధము చేయవలసినది సైనికులే, ఎవరి మీద? ప్రత్యర్థి మీద. కానీ వాళ్ళు ఏమి చేతగాని వారిగా కనపడుతున్నప్పుడు నాకేందులే అని చెప్పి పక్కకు రావాల్సినటువంటి దావీదు దేవుని కొరకు రోషము కలిగిన వాని వలె దేవుని కొరకు వాడబడ్డాడు. ప్రత్యర్థికి, ప్రియమైన వారలారా, ప్రత్యర్థి మీద విజయాన్ని సంపాదించాడు.
దేవునికి విజయాన్ని తీసుకువచ్చాడు. దేవుని తరపున నిలబడ్డాడు. దేవుని సహాయాన్ని బట్టి ఇజ్రాయేలీలకు, తన జనాంగానికి, తన దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగానికి, దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా, విజయాన్ని తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎంతవరకు దేవుని కొరకు, దేవుని పనిలో వాడబడుచు ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. నేటి కాలంలో చాలా మంది దేవుని కొరకు వాడబడవలసినది పోయి, అది కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశానుసారముగా, దేవుని యొక్క మనస్సు ప్రకారము ఎంతమంది వాడబడుతూ ఉన్నారు? దేవుని యొక్క పనిలో ఎంతమంది ముందుకు కొనసాగుతూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. లేక గెహజీ వలె, ఆకాను వలె దేవునిని వాడుకునే వారిగా ఉన్నారా? దేవుని పేరు చెప్పుకొని దేవుని అలా ముందు పెట్టి వారి యొక్క అవసరతలు తీర్చుకునే వారిగా ఉన్నారా? మనం ఏ లిస్టులో ఉన్నాం? ఈ సమయంలో ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందాం. నా పని కాదులే, నేను కాదులే అని అనుకుంటున్నావా? నేటి కాలపు క్రైస్తవుడా, క్రైస్తవురాలా? క్రీస్తు పేరు పెట్టుకుంటే సరిపోదు. నీవు దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా, దేవుని ఉద్దేశాలు ఎరిగి ఆ ప్రకారము జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఇంకా ఎంతకాలం ఆయన చెప్పింది విని ఏదో కొంత చేసి, అది కూడా మన బుద్ధి ప్రకారం చేసి, నేను చేశానని చప్పట్లు కొట్టుకుంటూ 10 మంది చేత మెప్పించుకుంటూ 10 మంది చేత నువ్వు చాలా గొప్ప పని చేశాను అనిపించుకుంటున్నావా? ఆనాడు సమూయేలు ప్రవక్త ఉన్నాడేమో, ఈ దినాన దేవుడు స్వయంగా తన వాక్యం ద్వారా, తన దాసుని ద్వారా నీతో నాతో ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసేసాను, ప్రభు పరిచయలో ముందుకు వెళ్ళాను, ప్రభువులోనే వాడబడ్డాను అని చెప్పేసుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశాలను పరిపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండాలి. దావీదు ఆ విధంగా చేసిన తర్వాత ఆ ఇజ్రాయెల్ జనాంగానికి దావీదు 2వ రాజుగా నియమించబడ్డాడు. ప్రియమైన వారలారా, దావీదు విషయంలో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని జనాంగమా, దావీదు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను ఏలినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏలాడు దావీదు. సౌలు 2 సంవత్సరములే. దేవుని యొక్క మాటకు విరుద్ధంగా జీవించాడు, కోల్పోయాడు తన స్థితిని. దేవుని మాట ప్రకారము బ్రతికాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని ఏలినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ దినాన మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నీవు ప్రభు పనిలో ముందుకు సాగటానికి నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ నీవు చేయూతనిచ్చి దేవుని పనిని ముందుకు కొనసాగించేవాడిగా ఉండాలి. నువ్వు రాజుపై ఉండాల్సిన అవసరం లేదు, సైనికుడు అయి ఉండాల్సిన అవసరం లేదు, దేవుని బిడ్డవైతే చాలు. దావీదు ఏ విధంగా అయితే వాడు చేయాల్సిన పని తానే చేసేసి, ప్రియమైన వారలారా, దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొచ్చాడో ఆ విధంగా నీవు ఈ దినాన్ని ఉండగలుగుతావా? సేవకులే చేయాలా? పరిచారకులే చేయాలా? అయితే వేరే వాళ్ళే చేయాలా? నేనేం చేస్తాననుకుంటున్నావా? క్రైస్తవుడా, నీవు క్రీస్తు కొరకు వాడబడు. ఈ నూతన 2021 సంవత్సరంలోనైనా సరే, ప్రాణం ఉన్నంత వరకు నేను, నీవు, మనమందరము పరిపూర్ణంగా దేవుని వాక్యానుసారముగా క్రీస్తు యొక్క ఉద్దేశాలని నెరవేర్చటము కొరకు మన వంతు మనము ప్రభువులో వాడబడదాం. దేవుడు మనలను సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.